వార్త వేసాక మళ్ళీ స్టార్ట్ చేశారు అప్పుడే. ఎప్పుడు ఇది 2009, 8-9 ఆ టైంలోనే నేను చూసింది. కాబట్టి అప్పటి నుంచి లెక్కేసుకుంటే నడుస్తూనే ఉంది. మధ్యలో ఎప్పుడన్నా ఆగిందో నాకు తెలియదు. బేసిక్గా అయితే మామూలు దానికే టోకెన్స్ ఇస్తారు. దీనికి వీళ్ళు ఇదివరకు పెట్టింది ఏంటంటే దాన్ని ఏంటారు, స్థానికులకి టోకెన్స్ అక్కడ పెట్టారు వీళ్ళు ఇదివరకు. మిగతాది దీనికి వచ్చే వాళ్ళందరూ డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు క్యూ లైన్ లోకి. అంటే ఒక భారీ మార్పులు దిశగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రకటనలు ఉంటాయి. మేబీ ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 2 రోజులే పరిమితం చేసి మనం వ్యావహారికమైనటువంటి విషయం ఆలోచించాలండి. మిమ్మల్ని పెట్టింది భక్తులు ఇంతకు ముందు కంటే ఇంకో వసతి పెరగాలనే తగ్గించమనినా నా తెలియక అడుగుతాను. ఇప్పుడు 2 రోజులు, 1 రోజు దర్శనం చేసుకునే వాళ్ళు 2 రోజులు. ఇప్పుడు నాకు అక్కడ ఏంటంటే నాకు బాగా గుర్తు అనమాట. ఇప్పుడైతే ఆ సిస్టమ్ ఉందో లేదో తెలియదు. ఏకాదశి రోజున మనకి ఏ పాసులు దొరికేది కాదు. అప్పుడు ఏం చేశారంటే రమణాచారి గారు వీళ్ళు ఉన్న టైంలో జర్నలిస్టులకి కుటుంబానికి ద్వాదశి రోజున దర్శనం ఏర్పాటు చేసేవాళ్ళు. ద్వాదశి రోజున అట్లాగే నేను దర్శనం చేసుకున్న కుటుంబంతో. అందుకని నాకు బాగా కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు 100 మంది జర్నలిస్టులు అయిపోయారు. దాని మూలంగా వాళ్ళు రకరకాలైనటువంటి పెడుతున్నారు. ఇంకోటి వాళ్ళు ఏకీకరణ ఇస్తున్నారట, ఎవరికి ఇవ్వకూడదు. అంశంలో మాత్రం ఖాయం. చైర్మన్ గారికి సంబంధించినటువంటి ఇష్యూకి, ఈఓ గారికి సంబంధించిన ఇష్యూకి దీనికి సంబంధం లే. ఈ సిస్టమ్ వేరు. కానీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వాళ్ళు జవాబుదారీగా ఉండరంటే కుదరదు కదా ప్రాక్టికల్ గా. ఇప్పుడు ఏది జరిగినా ఏమంటాం మనం, ఇదివరకు జగన్ ఇష్యూ జరగగానే జగనే బాధ్యత వహించాలంటాం కదా జగన్ హయాంలో. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల. వాళ్ళు ఏం చేశారు, అధికారులు బాధ్యత వహించమంటున్నారు, పాలక మండలి బాధ్యత వహించమంటున్నారు. అది జరుగుతుంది ఇప్పుడు. కానీ ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదన్న విషయం ముఖ్యమంత్రి ముందే బయటపడింది. దాన్ని సెటిల్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిదే ఖచ్చితంగా ఉంటుంది. దాని మీద ఏం చేస్తారనేది కూడా చూడాలి. రైట్. రెండో అంశం, విశాఖలో ప్రధాని మోడీ టూర్ ఒక రకంగా కలిసి ఉంటే, ఐకమత్యంగా ఉంటే, 3 పార్టీలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సాధ్యం అని చెప్పి నిరూపించగలిగారా? మోడీ విషయంలో